దేవుని వాక్యం సమృద్ధిగా దొరుకుతున్నటువంటి రోజులు ఇవి. రాబోయే రోజుల్లో ఈ విధంగా దేవుని వాక్యం మనకు వినబడుతుందో కరువైపోతుందో అర్థం కాకున్నటువంటి పరిస్థితులు. దేవుని వాక్యం మనకు దొరుకుతున్నప్పుడే, వినబడుతున్నప్పుడే మనం జాగ్రత్త పడి మనం ఉండబోయే పరలోక రాజ్యానికి మనం సిద్ధపడాలి. ఈ రోజుల్లో కొన్ని చోట్ల మేము ఆశీర్వదించబడాలి, మాకు ఆరోగ్యం కావాలి అని వాటి కొరకే ప్రయాసపడుతున్నారు. మీరు ఆశీర్వదించబడాలి, మీకు ఆరోగ్యం కావాలి అని చెప్పని మరికొంతమంది ఈ రెండు విషయాల గురించి ఎక్కువగా వినిపిస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యం. నేను వెళ్ళి చదువు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవదును. వాక్యమై ఉన్న దేవునికి చేతులెత్తి మరొకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను.
మన మధ్యలో ఉన్నటువంటి లెవింగ్స్టన్ పాస్టర్ గారు ఒకసారి నాకు ఫోన్ చేశారు, ఈ విధంగా డేట్ కావాలి అని. తర్వాత మళ్ళీ ఇచ్చిన డేటు క్యాన్సిల్ అయింది. అటు తర్వాత మరలా ఈ సభలు ఏర్పాటు చేస్తున్న సేవకులు, లెవింగ్స్టన్ పాస్టర్ గారు కుటుంబం మరొకసారి నన్ను కలిసి ఈరోజు డేట్ కావాలని అడగటం జరిగింది. సరే అనుకున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో ఈ తారీఖు దేవుడు దీన్ని సిద్ధపరిచాడు అంటే, ఈరోజు ఈ మీటింగ్ ముగించుకొని రేపటి ఉదయకాలం 11 గంటల కల్లా మదనపల్లిలో ఉండాలి. మదనపల్లిలో దేవుని వాక్యం చెప్పాలి. డేట్ ఇచ్చిన తర్వాత ఆలోచించాను, అసలు ఇక్కడికి వెళ్ళగలనా, తిరిగి మరలా రేపు ఉదయానికి మదనపల్లికి వెళ్ళగలనా, ఎందుకు ఆలోచించుకోకుండా తొందరపడ్డానేమో అని చెప్పని ఒక ప్రక్క తెలియకుండానే బాధ. ఆ రోజుల్లో పరిస్థితులు వేరు, ఈ రోజుల్లో ఆరోగ్య పరిస్థితి వేరు. ఒకవేళ కొంచెం ఆరోగ్యం బాగుంటే అలాగే అక్కడ కూడా వెళ్ళేవాడిని. అక్కడికి నేను రాలేను అని చెప్పని చెప్పలేను, ఈ డేటుని క్యాన్సిల్ చేసుకోలేను. అది దేవుని పని, ఇది దేవుని పని. ఏం చేయాలో అర్థం కాదు. ప్రార్థన చేసుకుంటే తిన్నగా ప్రభు ఇక్కడికి తీసుకొని వచ్చాడు. మధ్యాహ్నం భోజనం కూడా లేదు. ఒంగోలులో కొంచెం టిఫిన్ కట్టించుకున్నాం. కారులో తిందామనుకొని ఆ పొట్లం విప్పుకున్నాను. ఉరుములు మిరుములు కనపడతా ఉంది. ఈయన మరలా మూట కట్టి దాన్ని పక్కన పెట్టి ఈయన అక్కడి నుంచి ఆకాశం వైపు చూస్తున్నా. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నాకేమో ఫోన్లు వస్తున్నాయి, అయ్యా ఎక్కడి దాకా వచ్చారని. ఇదిగో పలానా చోటుకు వచ్చాను. నేను అడగల, ఈరోజు అసలు ఇక్కడ మీటింగ్ జరుగుతుందా, వాతావరణం బాగుందా అని చెప్పని అడగల. నా ప్రయాణంలో ఏమో ప్రచండమైనటువంటి వర్షం కురుస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. అప్పటి వరకు కనబడుతున్న ఇటువైపు సూర్యుడు కనబడటం ఉంది. మబ్బులు కమ్మేసి ఒక ప్రక్క అనిపిస్తుంది ఆగిపోయి ఇటు మదనపల్లికి ఆ మీటింగ్కి వెళ్ళిపోతాము, ఏదో వర్షం వచ్చి ఉంటుంది అని చెప్పని అనిపించింది. అంటే నా సాక్ష్యం చెప్తున్నా, మీరు చేసిన ప్రార్థన, సంఘము యొక్క ప్రార్థన నన్ను అటువైపు వెళ్ళనివ్వకుండా మీ మధ్యలోనికి తీసుకొని వచ్చింది. మరొక ప్రక్క సూర్యుడు కనబడ్డ, మబ్బులు కమ్మేసి ఇక్కడికి వచ్చినంత వరకు అదే పరిస్థితి. కానీ ఇక్కడున్న సేవకుల ముఖంలో మాత్రం ఏ విధమైనటువంటి భయం కనబడలేదు. చాలా సంతోషంగా ఉన్నారు. అటు తర్వాత దేవునికి అప్పగించుకొని
నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ఈ ప్రజల కొరకు నీవు తలుపు తెరిచావు, దాన్ని ఎవ్వడూ ముయ్యలేడు. ఈ సేవని ఈ ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి సేవకుల యొక్క పరిచర్యని దేవుడు ప్రేమించి ఈరోజు దేవుని వాక్యం వినేదానికి ఆయనే మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కనుకని మనం ఆరాధించేటప్పుడు కన్నీటితో ఆరాధించాం. పడిపోయినటువంటి గుడారాలు కట్టబడాలని, సేవకుల భుజాల మీద మందసం ఉండాలని, ఆరిపోయినటువంటి ఆత్మ దీపాలు వెలిగించబడి వెలుగు సంబంధులు కావాలని కన్నీటితో చేసిన ఆరాధన ఆయన పాదాలను కడిగింది. స్తుతుల సింహాసనం మన మధ్యలో వేయబడింది. ఈ వేదిక మీద మనం కాదు, మనల్ని పరిపాలించే, మనతో మాట్లాడే రాజాది రాజైన యేసు రాజు ఈ వేదిక మీద నిలిచాడు. చేతులెత్తి అవసరాలు చెప్తామా? హల్లెలూయా. సీయోనులో నిన్ను చూడాలని. ఈ స్పీకర్ పోయింది, ఎక్కువ పెట్టుబడి సౌండ్, అది కొంచెం పర్వాలేదు, ఇది పోయింది. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సీయోనులో నిన్ను చూడాలని, సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే
టొల్లలు ఏ టొల్లలు 15 కాదు, టొల్లలు. నేను కూడా జాగ్రత్తగా మాట్లాడాను. ముందునే దేవుడు బయలుపరిచాడు. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఆయనకి సౌండ్ తగ్గించు, ఆడవాళ్ళు కొంత ఎక్కువ. అది వాళ్ళకి అవసరం లే మైకులు, మేము బలహీనలు, మాకు కావాలి. వాళ్ళు బలవంతులు, స్తంభాలు బెరికేస్తారు, స్తంభాలు నిలబెట్టేస్తారు. ఈ పాస్ట్ ఏమయ్యాడంటే ఎటుపోయాడో తెలియదు. అందుకని వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు పునరుద్ధానుడై ఆయన అనేక మందికి కనబడి శిష్యుల్ని కొంతమందిని గలిలయ వరకు తీసుకుని వెళ్ళి వాళ్ళందరూ చూస్తూ ఉండగా యేసు ప్రభు వారిలో నుంచి ప్రత్యేకించబడి మేఘాల మీద పరలోకానికి వెళుతూ ఉన్నాడు. అందరూ అలాగా తేరి చూస్తున్నారు. ఉన్నట్లుగా ఉండి ఒక దేవదూత ఈ తేరిపాలు చూస్తున్నటువంటి వాళ్ళ వైపు చూసి, మీరెందుకు అలా చూస్తున్నారు? ఏ మేఘమైతే యేసు ప్రభుని తీసుకుని వెళుతున్నదో అదే మేఘము మీద యేసు మరలా రాబోతూ ఉన్నాడు. చప్పట్లు కొడతామా? హల్లెలూయా. వాళ్ళకి ముందుగానే చెప్పేశాడు, మీరు యెరూషలేములో నుండి వెళ్లకుండా మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి. నేను వెళ్ళి తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముణ్ణి మీ కొరకు పంపుతాను. పరిశుద్ధాత్మను పొందుటకు ప్రార్థనలో ఉండండి. అదేవిధంగా నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి మరల నేనుండు స్థలములో మీరు కూడా ఉండేటట్లుగా మిమ్మల్ని నా వద్దకు తీసుకుని వెళ్ళుటకు మరలా వస్తాను. ఇప్పుడు యేసు ప్రభు వస్తానన్నాడు. ఒకసారి వచ్చాడు, పాపుల రక్షకుడుగా వచ్చి ప్రతి ఒక్కరి కొరకు పరిశుద్ధమైన రక్తమును చిందించి, ఎవరైతే యేసు ప్రభు నిజమైన దేవుడని, నా సొంత రక్షకుడని, నా దేవుడని నమ్ముతారో వారు యేసు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడతారు. కానీ మరలా వస్తానంటున్నాడు. ఆయన రాకుండా ఉంటే మంచిది, కానీ యేసు ప్రభు చెప్పినటువంటి మాట పొరపాటును కూడా తప్పిపోదు. ఆయన వస్తానంటే తప్పకుండా వస్తాడు. ఈ రక్షించబడినటువంటి వారందరూ మరి ఎక్కడ ఉండాలి? వాళ్ళ పరిస్థితులు ఏమిటి? యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ కులస్తులు కొంతమంది వాళ్ళని ఇంట్లోకి రానివ్వరు, మరికొంతమంది ఊరిలోనికి రానివ్వరు. శుభకార్యాలలో వాళ్ళు కనబడకూడదు, ఏమిటి హారతులు పట్టేదానికి వాళ్ళు ఉండకూడదు. ఇది లోక సంబంధమైనటువంటి పురాణం. ఇది తెలుసు కనుక యేసు ప్రభు కొన్ని విషయాలు
రక్షించబడినటువంటి వారికి ఆయన బయలుపరిచాడు. అది ఏమిటి అని చెప్పనంటే, మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు, లోకము వెలేస్తుంది, సొంత వాళ్ళు కూడా మీరు అంటరాని వాళ్ళు అన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో తెలుస్తూ ఉంటుంది. నేను మా గురువు గారు యేసన్న గారు ఒక ప్రాంతానికి వెళ్ళి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులు మమ్మల్ని ఒక కుటుంబంలో ఉండమని చెప్పారు. భోజనం అన్నీ అక్కడే మీకు అన్నారు. అటు తర్వాత యేసన్న గారు అందరూ ప్రార్థన చేస్తున్నాడు. నాకు వినబడుతూ ఉంది, ఏమండి ఆయన్ని మా ఇంట్లో పెట్టారు కదా, మరి మా ఇంట్లో పెట్టాలి అని చెప్పానంటే మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి అన్నారు. మనకి ఏం పద్ధతులండి, మనం రక్షించబడ్డవాళ్ళం కదా అంటున్నాడు పాపం ఈ అమాయకుడు, ఈ పాస్టర్ గారు. లేదండి, అసలు వాళ్ళు ఎవరో కనుక్కోండి అంటాడు ఆ ఇల్లు గల్లా ఓనర్. మరి నన్ను అడగటం ఉంది. యేసన్న గారు ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత, యేసన్న గారు ఏమనుకోబాకండి, ఈ ఇంట్లో మీరు ఉండాలి, భోజనం కూడా వాళ్ళే, కానీ మీరు ఎవరు, మీరు ఏంటోళ్ళు అని అడుగుతున్నారు. యేసన్న గారు నేను ఏమండి బంధువులమే, వాళ్ళ చిన్నాన్న కూతుర్ని నేను పెళ్లి చేసుకున్నాను. ఈ విధంగా బంధుత్వం ఉంది. చిన్నప్పటి నుంచి మేమందరం ఒక దగ్గరే ఉన్నాం. యేసన్న గారు ఎవరో నాకు తెలుసు, నేనెవరో యేసన్న గారికి తెలుసు. పెద్ద చిక్కొచ్చి పడిపోయింది, ఈ గ్రామంలో ఇలాంటిది ఉందా, మరి అందరూ ప్రార్థనలకు వచ్చేది. సడన్గా యేసన్న గారు ఉండి అసలు వాళ్ళెవరో కనుక్క అన్నాడు. మమ్మల్ని అడిగారు కదా, వాళ్ళెవరో తెలుసుకోమందన్నారు. ఆమె రాజులు అండి, వాళ్ళు రాజులు అంటండి. అవునా అనిపించాడు. మేము కూడా రాజులమే అన్నాడు యేసన్న గారు. నాకేం అర్థం కాక ఈయనెప్పుడు రాజు అయ్యాడు. ఏమండి మాది పక్క కబడ్డీ పాటు నెల్లూరు, ఏమండి ముద్రేసి ఉంటుంది. ఇది పరిస్థితి, నాకు అర్థం కాదు. ఆ ఇంటికి పోయి వాళ్ళ టేబుల్స్ మీద మేము కూర్చొని భోంచేసి, ఏమండి మరలా పాయసం ఇస్తే తాగి, వాళ్ళది పెద్ద మేడ, ఒక రూమ్లో ఏసీ రూమ్లో పెట్టారు. ఈయన పండుకునేటప్పుడు అడిగా, అన్నా నాకు చిన్న డౌట్, నాకు తెలిసినే అడగరా అన్నాడు. వాడికి రాజులు అని చెప్పారు ఏంటి, నాకు తెలియదు. సేవ కొత్తప్పుడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏరియాలో జరిగింది. ఓహో అదే, నీకు తెలీదా? నీకు తెలియదురా. వాక్యంలో ఒక మాట ఉంది, దాన్ని జ్ఞాపకం పెట్టుకో. మీరు అంతక మునుపు పరజనులు, దేవుడు లేడు అన్నటువంటి బుద్ధిహీనులు, ఇప్పుడు మీరు రాజులైన యాజక వంశస్థులు. మీ రాజు నజరేయుడైన యేసు గనుక ఆయన వంశములోనికి ఆయన రాజాది రాజు, ఆయన ప్రధాన యాజకుడైన మనం రాజులం. వాళ్ళేమో వట్టి రాజులు, ముందు వెనక ఏముండదు వాళ్ళకి. మనం రాజులైన యాజక సమూహము. ఆమె ఏమిటి, సేవకులట రాజులైన యాజక సమూహం అట. ఇంక తర్వాత ఇంట్లో వాళ్ళతో ఆడుకున్నా నేను. ఏమండి మీకు ముందు కానీ వెనక కానీ ఏమైనా ఉందా? మాకు ఏమి లేదండి, మేము వట్టి రాజులం అండి. ఓహో వట్టి రాజులా,
మీకేముందండి, మేము యాజకులం, రాజులైన యాజకులం. రాజులు తెలుసండి, యాజకులు తింటారు తెలుసు అని చెప్పంటే తర్వాత ఆ వాక్యం తీసి చదవండి. ఆ వాక్యం చదివిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమై ఏంటి, మాకంటే మీరు చాలా గొప్పవాళ్ళండి బాబు, రాజులైన యాజకులు మీరు. ఏంటి అక్కడి నుంచి ఇంకొక విధంగా చూస్తున్నారు. అలాంటిది ఈ లోకం. ఈ లోకంలో రక్షించబడినటువంటి వారిని లోకస్తులకు అర్థం కాదు. వీళ్ళు యేసు ప్రభువుని నమ్మారంట, ఆయన సేవ చేస్తున్నాడంట, అంతా విడిచిపెట్టి అని చెప్పని అనుకుంటారు. కానీ వాక్యం అంటుంది, నేను వచ్చి మిమ్మల్ని నేనుండు చోటికి తీసుకుని వెళతాను. ఎందుకని చెప్పనంటే ఏ క్షణములోనైనా ఈ లోకము దీని ఆశలు గతించిపోబోతూ ఉన్నాయి. ఆమేన్. ఈ లోకము సర్వనాశనం కాబోతూ ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటిదంతా నాశనం కాబోతూ ఉంది. ఇప్పటికే నాశనం అయిపోతూ ఉంది ఒక ప్రక్క నుంచి. కానీ సంపూర్ణంగా నాశనమయ్యే రోజులు లోకానికి దగ్గర పడ్డాయి. అయితే రక్షించబడినటువంటి వారు సంఘములోనికి చేర్చబడి ఉంటారు. దేవుని మందిరాలు ఎందుకు, దేవుని సేవకులు ఎందుకు? ఏదైనా పని చేసుకొని బ్రతకచ్చు కదా, బైబిల్ ఒకటి పట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళు అని చెప్పని కొంతమంది చులకనగా అనుకోవచ్చు. అనుకోవటంలో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలియదు కనుక. సేవకుల్ని దేవుడు ఏర్పాటు చేసి తల్లి గర్భములోనే రూపించుకొని అటు తర్వాత వాళ్ళని వెంబడించి వెంటాడి ఆ సమయంలో తీసుకుని వచ్చి సేవలో పెట్టాడు. ఇది మనుషుల ద్వారా జరిగేది కాదు, లేకపోతే తల్లిదండ్రుల ద్వారా జరిగేది కాదు. సేవకుల యొక్క ఆ నిర్ణయము, ఆలోచన అది పరలోక సంబంధమైనది. ఆయన ఏర్పరచుకుంటేనే తప్ప, ఆయన పిలుచుకుంటేనే తప్ప, ఆయన తోడయుండి ప్రతి ఆటంకాలు దూరపరుస్తూ నిలబెడుతుంటేనే తప్ప ఈ సేవని మేము చేయలేం, మా వల్ల కాదు. ఇది పర సంబంధమైనటువంటి సేవ. ఇది గనుక దేవుని మందిరము ఆయన నివసించే చోటు. గనుక దేవుని సేవ ఆయన కృపచేత అనుగ్రహించబడింది. అందుకని రక్షించబడినటువంటి వారి పరిస్థితులు ఏమిటి? ఈ సభల్లో ఎవరైనా రక్షించబడ్డారు అంటే బాప్తిసం పొందారు, యేసు ప్రభువుని నమ్ముకున్నారు, రక్షించబడ్డారు. మరి రక్షించబడిన తర్వాత లోకములో ఉండకూడదు కదా, లోక సంబంధులుగా ఉండకూడదు కదా. చూడండి, ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయం 47వ వాక్యం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. వాళ్ళు ఎవరనగా యేసు ప్రభు శిష్యులు. వాళ్ళని అపోస్తులు అని చెప్పని యేసు ప్రభు వాళ్ళకి ఈ యొక్క పేరుని పెట్టాడు. వాళ్ళని ప్రభువే సేవకు పంపించాడు. ఆ పంపేటప్పుడు మీరు మొట్టమొదట పరిశుద్ధాత్మ చేత నింపబడండి. పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా మేము సేవ చేసేస్తాం, మేము ఇది చేస్తాం, మేము పొడి చేస్తాం అని అనబకండి. సేవకు రావటం మంచిదే, కానీ సేవకు వచ్చినటువంటి సేవకులు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి.
గనుక మీరు మేడగదిలో మొదట పరిశుద్ధాత్మను పొందండి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సేవకులు ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండెరి. తర్వాత మరియు కాదమ్మా, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. హల్లెలూయా. ఇది ఉపదేశం. మీరు చాలా జాగ్రత్తగా హృదయంలో భద్రపరచుకోవాలి. ఏండి, ఇది టిచ్చి అని టచ్ ఫోన్ కాదు. ఇది మనం ఏలుపెట్టి ఏది నొక్కినా ఆ ఫోనుల్లో కొన్ని మంచి వస్తాయి, కొన్ని దరిద్రపు వస్తాయి. ఏమండి, టచ్ ఫోన్ కాదు ఇది. ఈ రోజుల్లో కొంతమంది చేతుల్లో బైబిల్ కూడా లేదు, పాటల పుస్తకం కూడా లేదు. ఫోన్ తీసుకొని వచ్చి టచ్ చేస్తే ఏంటి, దాన్ని పెట్టుకొని పాడుతూ ఉంటారు. ఒక అమ్మాయి అలాగే పాడుతూ ఉంది. ఫోన్ పెట్టుకొని ఊగతా పాడుతూ ఉంటే ఉన్నట్లుగా ఉండి సిగ్నల్ కట్ అయిపోయింది. ఈయన కింద మింద పడుతుంది. పాస్టర్ గారు పాట అయిపోయిందమ్మా, పల్లవే పాడానండి అని చెప్పారంటుంది. మరి శరణం పాడు అంటే దీంట్లో లేదు కదా, ఈ పిల్లలో లేదు, అప్డేట్ అయిపోతున్నారు. ఏంటి, ఇంతకంటే ఫోన్ ఏమన్నా ఉందా? ₹1,00,000 ఉందండి, 2 లక్షల్లో ఉందండి. అప్డేట్ అంటే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అది కాదు ఆశీర్వాదం. దేవుని వాక్యంలో మనం ఎంత లోతుల్లోనికి నడిపించబడతామో అది మన జీవితాల్లో ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాన్ని మనకు నేర్పిస్తుంది. టచ్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు. నాకు చాలామంది ఫోన్లు తెచ్చిస్తుంటారు. పాస్టర్ గారు మీకు ఆ ఫోన్ వద్దండి అని చెప్పని ఏడు పెద్ద ఫోన్లు తెచ్చుంటుంటారు. నాకు మాత్రం ఈ ఫోన్ అంటేనే ఇష్టం. ఎందుకని చెప్పంటే మీకు ఈడియో లేదా? నాకెందుకు ఈడియో? ఏమండి, ఆ మనిషి ఫోన్ చేసి అయ్యా కడుపులో నొప్పి, కాళ్ళలో నొప్పి, నా కొంప కొల్లేరైపోతుంది, నా కోసం ప్రార్థన చేస్తా. ఇక ఆయన నొప్పులన్నీ నాకెందుకు చూపించము? ఏడు ఇదే మా పని కాదు కదా. ఏడు కొంతమంది అటు కొడితే లైట్ వచ్చేస్తుంది. నాకు అవసరమే లేదు. ఎందుకంటే దీంట్లో లోకంలో ఉన్నటువంటి చెత్త చెదారం దరిద్రత ఏమంటే సకల శాపం అంతా ఉంటుంది. మేము బైబిలే చూస్తామండి అని చెప్పని అనుకోబాకండి. కానీ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉంటే పరిశుద్ధమైన మాటలే ఉంటాయి, వేరొకటి ఉండదు. ఆమేన్, హల్లెలూయా. అందుకని మరి బాబు, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడండి. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడితే మిమ్మల్ని ఆత్మదేవుడు నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే చాలా వ్యత్యాసంగా ఉంటుంది. కనుక వాళ్ళతో చేరుస్తున్నాడట యేసు ప్రభు. ఈ రక్షణ పొందినటువంటి వారిని అనుదినము వారితో చేరుస్తున్నాడు. నేను ఎంత ధన్యుణ్ణి, నిజంగా నేను చాలా భాగ్యవంతుణ్ణి. రక్షించబడినటువంటి ఆ రోజుల్లో నన్ను ప్రార్థనా మందిరానికి ప్రభు తీసుకుని పోయాడు. అది భయంకరమైనటువంటి జీవితం. అది అందరిలో కూర్చోలేదు, శరీరం అంతా కంపు పడుతుంది, రక్తం చెడిపోయింది. ఈ కొళ్ళిపోయినటువంటి ప్రక్కటెముకల్లో నుంచి చీమ రక్తంలో కలిసిపోయి దుర్వాసన పడుతుంది. మెడ్రాస్లో చచ్చిపోతామన్నారు. ఇంకా భయపడి చావుకి దగ్గర పడుతున్న రోజులు. కానీ ఒక వ్యక్తి మాత్రమే చెప్పాడు, యేసు ప్రభు తప్ప
నిన్నెవ్వడూ కాపాడలేడు, బ్రతికించలేడని ఆ భయంతో, మరణ భయంతో యేసు ప్రభుని నమ్ముకున్న వాడిని. అంతేగాని మారు మనస్సు పొంది, బాప్తిసం పొంది, ప్రభు దగ్గర క్షమాపణ పొంది సంఘంలోనికి చేర్చబడిన వాడిని కాదు. మరణ భయంతో యేసు ప్రభుని నమ్ముకుని నోటితో ప్రభువా అని చెప్పని ఒప్పుకున్నా. కానీ తర్వాత ఆయన ప్రేమని, ఆయన యొక్క దయ, ఇలాంటి వాళ్ళను కూడా యేసయ్య ప్రేమిస్తాడా? పశువు కంటే, పంది కంటే హీనుణ్ణి. నాకు తెలిసిన వాళ్ళందరూ ఎప్పుడు తెస్తావరా అనేవాడు. కానీ యేసు ప్రభు ఒక్కడే నువ్వు బ్రతకాలి అని చెప్పి నన్ను బ్రతికించాడు. ఇలాంటి వాళ్ళను కూడా యేసు ప్రభు ప్రేమిస్తాడా అని చెప్పని ఆయన ప్రేమకి శిరస్సు వచ్చాడు, సంఘంలోనికి నడిపించాడు. ఆయన ప్రేమని సేవకుల్లో చూడగలిగాను. అందరూ వెళ్ళిపోయిన తర్వాత సేవకుడు వచ్చి, నువ్వెందుకయ్యా ప్రార్థన చేయించుకోవటం లేదే అని చెప్పంటే నా స్థితి అంతా చెప్పాను. ఏమండి, లాల్చి వేసుకొని పంచి కట్టుకొని ఉన్నాడు పాస్టర్ గారు, తెల్లటి బట్టలు. ఉన్నట్లుగా ఉండి నన్ను దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని నా కోసం కన్నీరు విడిచి ఏడ్చాడు. ప్రభువా, ఈ బిడ్డని స్వస్థపరచు, బ్రతికించు, నీ సాక్షిగా నిలబడాలి ప్రభు అని చెప్పి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదో దేవుని సేవకుల్లో నేను చూడగలిగాను. కనుకనే లివింగ్స్టన్ పాస్టర్ గారు వచ్చి ఈ విధంగా మీరు రావాలన్నా అని చెప్పని అన్నటప్పుడు, సేవకుడు కదండి, దేవుని నామం పేరిట వచ్చాడు కదా, నేను రాలేను, నేను రెవరెండ్ని, బిషప్ని, నేను అంతా ఇంత పొడుగు, అదంతా కాకుండా వస్తా. ఎందుకంటే నాకు ఒక ఆలోచన ఉంటుంది, ఒక సేవకుడు ఒక ప్రాంతానికి నన్ను పిలిచాడు అని అంటే నా దేవుడే ఆ సేవకుని ద్వారా నన్ను అక్కడికి పిలిచాడు. అక్కడ నా దేవుని పని నేను చెయ్యాలి. చస్తానో బతుకుతానో తర్వాత సంగతి. ఇక్కడికి వెళ్ళమన్న వాడు మార్గం అంతట్లో కూడా తోడై ఉంటాడు. ఇక్కడికి వెళ్ళు అని చెప్పిన వాడు ఆకాశపు తూములు కూడా మూసేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, రక్షించబడిన తర్వాత మనం ఎక్కడికి చేర్చబడాలి? ఎంతసేపు నాకు ఆరోగ్యమే, నన్ను ఆశీర్వదించు, ఏమన్నా ఈ పాస్టర్ గారికి ఏమన్నా వరాలు ఉన్నాయా, స్వస్థత వరం ఉందా అన్నటువంటి ఆ వరాలు కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఆయన్ని నమ్మినటువంటి వాళ్ళ పట్ల ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, రక్షణ పొందిన వారిని, పొందుతున్న వారిని అనుదినము సంఘములోనికి చేర్చుచున్నాడు, వారితో చేర్చుచున్నాడు. అపోస్తులతో చేర్చబడినటువంటి, రక్షించబడినటువంటి వారిని సంఘములోనికి చేరిస్తే, సంఘములో సేవకుడు, మొట్టమొదట సేవకుడు అపోస్తులుడైన పౌలు. ఆ పౌలు అపోస్తుడైన పేతురు. ఆ పేతురు సమకూర్చబడినటువంటి సంఘముతో ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పనంటే, చూడండి, అపోస్తుల కార్యంలోని మరొక మాటని మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 38వ వాక్యం, 38 నుండి 42 వరకు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. పేతురు రక్షించబడినటువంటి వారిని సంఘములోనికి చేరిస్తే, చేర్చబడినటువంటి వారితో ఆత్మపూర్ణుడైనటువంటి సేవకుడు వాళ్ళతో ఏం చెప్తున్నాడు అని చెప్పనంటే, పేతురు, మీరు మారు మనసు పొంది బాప్తిస్మము, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుడి.
ఆమేన్. మీరు 7 వారాలు రండి, మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది, లేకపోతే మీకు పిల్లలు పుడతారు అని కాకమ్మ కబుర్లు కాదు. 7 వారాలు నగల కాదు కదా. సంఘములోనికి ప్రభు చేరిస్తే దేవుని ఆత్మచేత నింపబడిన సేవకుడు ఏమని ప్రకటిస్తున్నాడు, బోధిస్తున్నాడు అని చెప్పనంటే, మీరు పాప క్షమాపణ నిమిత్తమై మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందుడి. అటు తర్వాత రెండవ మాట ఏమిటంటే, బాప్తిస్మం పొందిన మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడండి. ఆ వాక్యంలో మీరు చదువుకోండి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణను కాపాడుకోండి. హల్లెలూయా. మొదట బాప్తిస్మం, క్రీస్తుని కవచముగా ధరించుకోవటం. బాప్తిసం పొందిన వారు యేసు క్రీస్తుని ఒక కవచముగా ధరించుకుంటారు. ఈ కవచం, బాప్తిసం అనే ఈ కవచం ఎవరికి ఉండదో వాళ్ళ కుటుంబాలు కానీ, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కానీ లోక సంబంధమైనటువంటి సాతానుడి చేతుల్లో వాళ్ళు ప్రతి క్షణం ఓడిపోతూనే ఉంటారు. మనిషి జీవితం అనేది ఒక పోరాటం. ఈ పోరాటంలో ప్రతి మనిషికి కావలసింది ప్రాణాన్ని కాపాడుకోవాలి, జీవితాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే సాతానుడి చేతుల్లో నుంచి ఎవరు కాపాడబడతారు? సాతానుడి చేతుల్లో నుంచి ఏ కుటుంబం కాపాడబడతారు? ఏ రాజులు కాపాడబడతారు? బాగా గమనించండి. అదేమన్నా రాజమండ్రి జైలు మినిస్టర్లు రికమెండేషన్ చేసి శిక్ష తగ్గించి గాంధీ జయంతి రోజు విడుదల చేసేదానికి? ఇది పాపము. ఈ పాపానికి జనకుడు సాతానుడు. వాడి కబంధ హస్తాలలో బంధించబడినటువంటి మానవుడు పాపము ద్వారా బంధించబడ్డాడు. పాపం అనే చెరలో, ఆ పాపం అనే చెరలో నుంచి అతడు విడిపించబడాలి. విడిపించబడాలి అని చెప్పనంటే పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించబడాలి. ఏ నాయకుడు రక్తం పరిశుద్ధమైంది? ఎవరి రక్తం పరిశుద్ధమైంది? మేము దేవుళ్ళవి, మిమ్మల్ని పుణ్యలోకం తీసుకొని పోతాం అని చెప్పనంటే వాళ్ళు సచ్చారనుకో, సమాధిలో నుంచి లేవటం. ఏమయ్యారు వీళ్ళు సమాధిలో అని చెప్పనంటే పుళ్ళు కంపు కొడుతుంది. మరి నేను కూడా యెరూషలేము వెళ్ళి యేసు ప్రభు సమాధిలోనికి వెళ్ళి, ఆ సమాధిలో యేసు ప్రభు లేడు, ఖాళీ సమాధి ఉంది. ఆయన చెప్పినట్టుగానే 3వ రోజు లేచిన పునరుత్థానుడైన యేసు, సేవకులమైనటువంటి మేము సిలువ వేయబడిన యేసుని ప్రకటిస్తూ పునరుత్థానపు శక్తిని మరొక ప్రక్క ప్రకటిస్తూ ఉన్నాం. గనుక మనం యేసు ప్రభుని నమ్ముకున్నాము అని చెప్పని మెడలో సిలువేసుకున్నంత మాత్రాన కాదు. మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం, పెద్ద బైబిల్ కొన్నాం, మాది ఆ సంఘము, ఈ సంఘము, మాది పెద్ద సంఘము, మాలో ఏసీ ఉంది, మా పాస్టర్ గారు సూట్ వేస్తాడు, బూట్ వేస్తాడు, ఆయన టీవీలో కనపడతాడు. ఇవన్నీ కాదు. ఇవన్నీ మామూలే. మనం త్వరగా వచ్చి మిమ్మల్ని నేనుండు చోటుకి తీసుకుని వెళతాను అన్నటువంటి మాట మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఎందుకు సంఘములోనికి చేరుస్తున్నాడు అని చెప్పనంటే, యేసు ప్రభు వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళబోయే ఆ సమయంలో ఒక స్వరం వినబడబోతూ ఉంది. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 17వ వాక్యంలో ఒక స్వరం సంఘానికి వినబడబోతూ ఉంది. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అన్నటువంటి స్వరం సంఘానికి వినబడబోతూ ఉంది.
వింటున్నటువంటి సంఘములో ఉన్నటువంటి వారు రమ్ము అని చెప్పని ఆ పెండ్లి కుమారుడైనటువంటి యేసుని ఆహ్వానించాలట. ఉందమ్మా వాక్యము కనబడలే? ఓకే, ముందు చాలు, నువ్వు నమ్మితే చాలు. తర్వాత నిన్ను అడుగుతారు, లేదని చెప్పినట్టున్నాడు ఆయన అని చెప్పంటే నువ్వే ఈ సేవపక్షంగా పోరాడాలి. వచ్చి కుట్టిదానా ఇదిగో అని చెప్పని చూపించాలి. యేసు ప్రభు రాకడలో ఆయన స్వరం వినబడబోతూ ఉంది. యోహానులు చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఆమె ఎప్పుడు సేవకుడు చెప్తున్నటువంటి ప్రతి మాటని ఆ మంద ఆ గొర్రెలు వింటాయి. విని ఆ ప్రకారం నడిపించబడతాయి. ఆయనటి చెప్పలేదే, ఈయనటి చెప్పాడే అని చెప్పిన దాంట్లో ఏలు పెట్టరు. సేవకుని చేతులకి బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఆత్మదేవుడు ఇచ్చింది ఎందుకు అని చెప్పానంటే, మన సొంత మాటలు సంఘానికి చెప్పమని కాదు. బైబిల్లో ఏదుందో, పరిశుద్ధ గ్రంథంలో ఏదుందో అది మందకి ఆహారంగా పెట్టాలి. మీ చేతులకి బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఎందుకు ఇవ్వబడిందో, సంఘంలో చెప్పినటువంటి ఆ బోధ మీరు కుటుంబాలలో చదివి దాన్ని విశ్వసించాలి. సేవకుడు చెప్పేటప్పుడే మీ హృదయంలో విశ్వాసం కలగాలి. ఎందుకు బాప్తిజం పొందమన్నాడు? మీరు మారు మనసు పొంది బాప్తిజం పొందండి అని చెప్పని ఎందుకు చెప్పాడు? నేను వస్తానే పాస్టర్ గారిని అడిగా, బాప్తిజాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పానని. పాస్టర్ గారు అన్నారు, కొంతమంది తీసుకుంటాను అంటున్నారండి. ఆ మంచిది. ఎందుకని చెప్పంటే, మీటింగ్ పెట్టిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి చికెన్ పెట్టారా, మటన్ పెట్టారా, లేకపోతే పెద్దది పెట్టారా, చిన్నది పెట్టారా కాదు. సభలు జరిగిన తర్వాత ఆ సభలలో ఎంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నారు? అందరూ చెప్తారు మేము నమ్ముకున్నామండి అని. నమ్మటం అంటే అది కాదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం తీసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు బాప్తిస్మం పొందాలి. అది మేము యేసు ప్రభుని నమ్మిన విశ్వాసుల యొక్క గుర్తది. బాప్తిసం పొందిన వారు గలతీ పత్రికలో ఉన్నటువంటి మాట ఏమిటంటే, వారు క్రీస్తుని ధరించుకుంటున్నారు. వారు క్రీస్తుని కవచంగా ధరించుకుంటున్నారు. బాప్తిసం పొందనటువంటి వారిని సాతానుడు చూస్తాడు. చూసి ఆ కుటుంబాల్లో జ్వరబడి ఈయన ఆ కుటుంబాల్ని తిరణాలు మాదిరిగా చేస్తాడు. వాళ్ళ సంపాదనలు, వాళ్ళ ఆరోగ్యం, ఆ యవనస్తుల యొక్క చదువు, ఏమండి వాళ్ళ యొక్క జ్ఞానం, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఉపయోగించుకుంటాడు. పనికి మాలినటువంటి వాటికి వాడు ఉపయోగించుకుంటాడు. బాగా గమనించండి. అయితే నువ్వు బాప్తిసం పొందేవనుకో, బాప్తిసం పొందినటువంటి నిన్ను సాతానుడు చూశాడు. అంతకుముందు కుటుంబమే కదా, ఏమండి ఆ అమ్మాయే కదా, ఈ అమ్మాయి ఈ అబ్బాయే కదా, వీళ్ళిద్దరి జీవితాలు నాశనం చేయాలనుకున్నాను. ఇప్పటికే సగం నాశనం అయిపోయారు. ఏమండి ఇప్పటికే సగం నాశనం అయిపోయారు. అందరు వెలుతురులో ఇక్కడ ఉంటే ఏమండి ఒక ఇద్దరు వెనక్కి కనబడ్డారు. నాకు వీళ్ళిద్దరికి పట్టిందిరా దెయ్యం అనుకున్నా. ఏమండి ఎప్పుడైతే నేను అటువైపు కారు పక్కన కూర్చోనుంటే, కారు పక్కన కూర్చొని ఏయ్ ఏయ్ అని చెప్పన్నాను. ఎవడా? నేను పిలిచింది మావాడిని, డ్రైవర్ని. మావాడిని పిలిస్తే ఈయన ఆ ఇద్దరు తోడకుండా పరిగెత్తేటట్టు. ఏడు మీకు అర్థం కదా అది. మీరు ఎంతసేపు భజన చేయొచ్చు భక్త పాలక రే ఎవడు పోయి చీకట్లో అనేదిలే. ఏమండి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఎవరో మనకు అర్థమైపోద్ది. ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి ఈ మల్లెపూలతో పనిలే, ఏమండి పొగడు డబ్బాలతో పనిలే.
బైబిల్ సంఘంలో పెట్టుకున్నామా వచ్చేసామా అంతే. ప్రార్థనకు వచ్చేటప్పుడు పొగటలు కొట్టుకొని మల్లెపూలు పెట్టుకొని తడుకులు వేసుకొని వస్తున్నారు అని చెప్పానంటే ఏదో తేడా. మరి అందరితో కూడా కూర్చోవచ్చు కదా. ఏంటో ఒకవేళ పాస్టర్ గారు కనపడ్డా ఎవరో భక్తులు, పాపం పెద్ద భక్తులు అని చెప్పని అనుకునేవాళ్ళు. ఏమంటే ఈ వ్యవహారాలన్నీ తెలుసు కాబట్టి అని చెప్పాడు. ఎప్పుడైతే అన్నాను ఒకరేమో అటు ఒకరేమో ఇటు, ఏడు నుంచి మరలా ఆ కుర్చీని వెనకాల పోతా ఉంటే చూస్తూ ఉండదు అందరు. దురాత్మలు పోయినాయో ఉన్నాయో తెలియదు. ఏది ఏమైనా యేసు రక్తముతో కడగబడిన ఈ ఆవరణములో అడుగు పెట్టారు గనక, దేవుని మందిరం వైపు చూశారు గనక, ఈ సభలలో జరుగుతున్నటువంటి ఈ యొక్క స్థలములో అడుగు పెట్టారు గనక తప్పకుండా యేసయ్య వాళ్ళని రక్షిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంతమంది చేస్తున్న ప్రార్థన, సేవకులు చేసిన ప్రార్థన, ఈ స్థలములో ఎవరు అడుగు పెట్టినా సరే, మీలో ఎవరైనా కానీ తప్పకుండా మీ హృదయాలలో కార్యం చేస్తాడు. ఏదో ఒక రోజు మందిరాల్లో అడుగు పెడతారు, బాప్తిస్మం పొందుతారు, ప్రభు రాకడికి మీరు ఎత్తబడతారు. చేతులు తల్లి చెప్పండి. సంఘములోనికి చేర్చబడింది ఎందుకు? దేవుని మందిరములోనికి మనల్ని ప్రభు నడిపించింది ఎందుకు అని చెప్పనంటే, పాస్టర్ మీద పెత్తనం చేయమని కాదు, పాస్టర్ గారి మీద చలామణి చేయమని కాదు. ఏమండి, మేమే సీనియర్లమి. పైన తిరిగే ఫ్యాన్కి మా ఇంటి పేరు, మా పుట్టాడి పేరు, మా చిన్నదాని పేరు, సచిన ముసిల్దాని పేరు, చూడ ఎన్ని రెక్కలు ఉన్నాయి ఎంతమంది పేర్లు చూపించుకునే దాని కొరకు కాదు. మనం త్వరగా వస్తాను అని మాట చెప్పి వెళ్ళినటువంటి యేసయ్య కొరకు సంఘములో మనం సిద్ధపడాలి. ఆమేన్. మనం సిద్ధపడాలి. పరలోక రాజ్యంలో సదాకాలం యేసుతో కూడా ఉండుటకు మనం సిద్ధపడాలి. మీకు బాగా తెలుసు ఎస్తేరు జీవితం. ఎస్తేరు కూడా రాజు ఎదుట నిలబడ్డాది. ఆ దేశంలో ఉన్నటువంటి యవనస్తులందరూ రాజు ఎదుట నిలబడ్డారు. ఆ నగరంలో రాజు ఎస్తేరును చూశాడు. ఎస్తేరు నాకు నచ్చింది, నేను రాణిగా చేసుకుంటాను, తీసుకుని వచ్చి నా సింహాసనం మీద కూర్చోబెట్టండి అని చెప్పని సైనికులకి, సేవకులకి చెప్పను. ఎస్తేరుని కొంతమందిని చూసి ఎవరికి అప్పగించాడో తెలుసా? తన దగ్గర నిత్యము సేవ చేస్తున్న సేవకుల చేతులకి, షండుల చేతులకి ఆ యొక్క కన్నికలను అప్పగించాడు. కన్నికలను అప్పగించాడు. వెంటనే సింహాసనం మీద కూర్చోాలి. వెంటనే రాజు నగరంలోనికి వెళ్ళాల. 12 నెలలు ఎస్తేరు తనతో ఉన్నటువంటి మరికొంతమంది యవనస్తులు, స్త్రీలు 12 నెలలు శుద్ధీకరించబడటానికి అప్పగించాడు. సేవకుల చేతులకు అప్పగించాడు. సంఘములోనికి మనల్ని చేర్చింది ఎందుకు అని చెప్పనంటే, దేవుని సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాడు. మనతో మాట్లాడి పరిశుద్ధాత్మ దేవుడు మన లోనికి వస్తాడు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మని పొందమని పేతురు తన ఉపదేశంలో చెప్పినట్లుగా, వాక్యంలో ఉన్నట్లుగా, బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడా నా లోనికి రా ప్రభువా, నువ్వు నాకు కావాలి ప్రభువా అని చెప్పని ప్రార్థన చేస్తే అడుగు ప్రతి వారికి ఆత్మను క్రమరించే దేవుడు ఆయన. చేతులే తెలివి చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్య యూట్యూబ్లో ఒక పాట రిలీజ్ చేశా. ఆ పాటలో ఒక చరణం పెట్టా, నాలో నివసించి సంచరించి అంతరంగమును పరిశుద్ధపరచి
నూతన పునాది వేసితివి, నీ ఆలయముగా మార్చితివి. ఈ చరణాన్ని పెట్టి ఎందుకని చెప్పానంటే ఇది ఉపదేశం, అందరూ పాడుకోవాలి. రెండవ మాట, రక్షించబడిన నీవు, బాప్తిసం పొందిన నీవు పరిశుద్ధాత్మ వరమును పొందాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నేను మందిరానికి వస్తుంటాను, కానుకిస్తాను, పాస్టర్ గారికి చేపల కూర కూడా పెడతాను, ఏమండి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం అంటే కాదు. నువ్వు బాప్తిసం పొందాలి. నువ్వు బాప్తిసం పొందితే క్రీస్తుని కవచంగా ధరించుకుంటూ నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకున్న నీ శత్రువు నిన్ను చూసినప్పుడు నువ్వు కనబడు, నిన్ను ఆవరించిన యేసు నామం కనబడుతుంది. ఆమేన్. యేసు క్రీస్తు నామం, ఆయన రక్తం కవచంగా కనబడుతుంది. వెంటనే వాడు ఒక అడుగు వెనక్కి వేస్తాడు. బాప్తిసం పొందారా? క్రీస్తుని కవచంగా ధరించారా? మరి వీళ్ళని నాశనం చేసేది ఎలాగా? వీళ్ళ బ్రతుకుల్ని పాడు చేసేది ఎలాగా? యేసు ప్రభు వీళ్ళకి దేవుడయ్యాడు కదా, యేసు ప్రభుని కవచంగా ధరించాడు కదా, మళ్ళీ వీళ్ళ హృదయంలోనికి వెళ్ళేది ఎలాగా? ఇక వాడు అక్కడే ఆగిపోతాడు. మీకు కూడా తెలిసినటువంటి మాట, దేవదూత వచ్చి, ఒరే సాతానుగా, ఏమిటి యోబు కుటుంబం చుట్టూ తిరుగుతున్నావు ఏమిటి, యోబు ఇంట్లోకి వెళ్ళటం లేదే అని చెప్పని అడిగితే, ఏముంది, ఆ ఇంటి చుట్టూ, అతని సొత్తు చుట్టూ, అతని కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేశాడు కదా, దేవుడు కంచె వేశాడు. ఎప్పుడు వేశాడు దేవుడు కంచె అని చెప్పనంటే, యేసు ప్రభు నా దేవుడు, యేసు ప్రభు నా రక్షకుడు, యేసు ప్రభు నా ఇంటికి పరలోకపు తండ్రి ఆయన, నన్ను నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు, నన్ను స్వస్థపరిచే పరమ వైద్యుడు, ఏమండి ఆయన నా కాపరి అని చెప్పని ఎప్పుడైతే ఆయన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటావో, నువ్వు బాప్తిసం పొందటం ద్వారా నీ ఇంటికి ఒక ప్రాకారం, ఇంటి చుట్టూ ఒక ప్రాకారం, అగ్ని ప్రాకారం, ఏమండి రక్తపు కోట, ఒక కంచి వేయబడుతుంది. అందుకని యోబు కుటుంబంలోనికి సాతానుడు అడుగు పెట్టలేక ఆ ఇంటి చుట్టే కోతి మాదిరిగా తిరుగుతున్నాడు, లోపలికి వెళ్ళటం లేదు. కంచెను తీసివేసిన తర్వాత యోబు కుటుంబాన్ని వాడు ఏం చేయాలో చేశాడు. ఏం చేసినా సాతానుడికి అపజయం, యోబు నమ్ముకున్న దేవునికి జయం కలిగింది. శ్రమలలో కూడా దేవునిని విడవల. ఏమండి, శరీరం అంతా పుండ్లు వచ్చిన దేవునిని విడిచిపెట్టను. చేనిలో నీ పైరు చేతికి రాకున్నా ఉండాలి. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ ఆగిపోయినా, సిరి సంపదలని దూరమైపోయినా, నేను చెల్లించనులే. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలని దూరమైపోయినా, నేను చెల్లించనులే. నిశ్చలమై
జయించిని నీ కృపాధరణ నా ఆవేదనలలో జయించిని నీ కృపాధరణ నా ఈ తరణలో యేసయ్యా నీ కృప ఆధారమే హల్లెలూయా. దేవుని మందిరములోనికి మనల్ని చేర్చింది ఎందుకు? దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? దేవుని మందిరములో మన కొరకు మేలులో దాచిపెట్టాడు. మనం మేలు పొందాలి, ఆశీర్వదించబడాలి, ఆరోగ్యవంతులు కావాలి. అంతేగాని సభలు ఎక్కడ జరుగుతున్నాయో వాళ్ళకి స్వస్థత వరం ఉందంట, ఈయనకి లేదంట అని చెప్పని కాదు. నువ్వు సభలకు వెళ్ళేటప్పుడు నేను స్వస్థపరచబడాలి, నేను రక్షించబడాలి అన్నటువంటి ఆ ఉద్దేశాలలో మొదట నీవు రక్షించబడాలి, పాపములో నుంచి విడిపించబడాలి. మనం పాపములోనే జీవిస్తూ, పాపములోనే బ్రతుకుతూ, పాపాన్నే త్రాగుతూ, పాపమై ఉన్నటువంటి ఈ చీకటి లోకములోనే లోకస్తులుగానే బ్రతుకుతూ, అమెరికా నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయి, నీకు స్వస్థత వరం ఉందంట అని చెప్పంటే యేసు నామములో ఆ సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత నువ్వు బాగుపడతావు. యేసు ప్రభు నామములో ఆ సేవకుడు ప్రార్థించినప్పుడు ఆ సేవకుడు యేసు నామములో ప్రార్థన చేసేది కనుక నీకు ఆరోగ్యం వస్తుంది, నువ్వు స్వస్థపరచబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అటు తర్వాత సభలు అయిపోయి పాస్టర్ గారు వెళ్ళిపోయారు, దేవుని మందిరం అలాగే ఉంది, మందిరంలో సేవకుడు ఉన్నాడు, సభలకి గుంపులు గుంపులుగా వచ్చారు. పాస్టర్ గారు ప్రార్థన చేసేటప్పుడు స్వస్థపరచబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. మరి ఆ ఆశీర్వాదం నీ జీవితకాలం అంతా నిలబడుతుందా? ఆ ఆరోగ్యం నీ జీవితకాలం అంతా నీలో, నీ నరాలలో, నీ ఎముకలలో, నీ అవయవాలలో ఆ స్వస్థత నిలబడుతుందా? లేదు కదా. ప్రార్థన చేస్తే కడుపు నొప్పి పోయింది, మరలా కడుపు నొప్పి వచ్చి 24 గంటల కడుపు నొప్పిగా మారింది. మేము ప్రార్థన చేసుకున్నామే, మేము ఆ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేసుకున్నామే, పాస్టర్ గారు యేసు నామములో ప్రార్థన చేస్తే ఆ నొప్పి పోయింది, మరలా ఎందుకు వచ్చింది అని చెప్పదంటే, మరలా నువ్వు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని దేవుని మందిరానికి వచ్చి వాక్యములో ఉన్నటువంటి రీతిగా బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి కడవరి రక్షణ కొరకు ఆయన ఉన్నట్లుగా ఆ పరిశుద్ధమైనటువంటి పట్టణములో అడుగు పెట్టి ఆ పరిశుద్ధత, ఆ ధన్యత నువ్వు పొందుకోగలిగితే, యేసు వలె నువ్వు మారగలిగితే, ఆయన సుగుణాల సంపన్నుడు కనుక ఆ గుణాలు ఆత్మ ఫలాలుగా నీలో ఫలిస్తే వ్యాధి నిన్ను ముట్టుకోలేదు. విడిచిపోయినటువంటి దయ్యాలు 7 దయ్యాలుగా తిరిగి నీ కొంపలో అడుగు పెట్టలేవు. యేసు నామములో ఆ దయ్యానికి అంత ధైర్యం లేదు. సాతానుడు మహాభయంకరమైన పిరికోడు. నాతో ఏం చెప్పారు తెలుసా? కాళ్ళు తీసేయాలండి, ఎడం కాలు తీసేయాలండి. ఎందుకంటే ఎముకు లోపల తినేసిందండి, ఎముకు చిక్కిపోయిందండి, మోకాల వరకు ఏం బాగలేదండి, ఇది కూడా అలాగే ఉందండి అని చెప్పని తిరుపతిలో పెద్ద పెద్దోళ్ళు చూసి నాకు చెప్పారు. ఒక మంచిదండి, తిన్నగా మందిరానికి వచ్చారు, ప్రార్థన చేసుకోండి. మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంది, ప్రార్థన చేసుకుంది, దేవునికి అప్పగించి
ప్రభువా, ఈ స్థితిలోనైనా సరే, ఇంకా ఏ స్థితిలోనైనా సరే, ఈ గుండెల్లో ఊపిరి ఉంచితే ఆఖరి శ్వాస వరకు నిన్ను స్తుతించి, నిన్ను ప్రకటించి, నిన్ను మహిమపరచాలి ప్రభు. ఇది నా ఉద్దేశం. అంతేగాని నన్ను బాగు చేయి, నన్ను అది చేయి, ఇది చేయి, నేను నిన్ను అడగను ప్రభు. సమాధిలో ఉన్నటువంటి వాడిని లేపినట్లుగా నన్ను లేపి సజీవుల లెక్కలో నిలబెట్టు. ఇది నీకు పెద్ద లెక్కేం కాదు. ఒక్క క్షణం నన్ను ముడితే నేను బాగుపడిపోతా. ఒకవేళ నువ్వు ముట్టలేదనుకో, ఈ స్థితిలోనైనా సరే, పండుకొనైనా సరే, ఏంటి ఒకవేళ లేవిస్టన్ పాస్టర్ గారు అన్నా నువ్వు రావాలి అన్నాడు అనుకో, అంబులెన్స్ బుక్ చేసుకుంటా. ఏండి 108 ఉంది కదా, ఏండి మీరు బాగానే ఉన్నారే అంటే, ఏం లేదు పలానా దగ్గర మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ కాడికి పోయి వాక్యం చెప్పాలా అని చెప్పని అంబులెన్స్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ ప్రక్కన పెట్టుకొని, ఏమండి మా నోడికి కార్డ్లెస్ మైకు అంబులెన్స్లోకి తీసుకొచ్చుకొని అక్కడి నుంచి మీకు వాక్యం చెప్తా. చేతులు తల్లి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నన్ను ఇటు పెట్టావా, నేను ఈ సేవకుడిని, నేను దాసుడిని, ఎన్ని పాటలు పాడాను, ఎన్ని పాటలు కట్టాను, ఎన్ని సంవత్సరాలు సేవ నేర్చుకున్నాను. ఎప్పుడు నేను సేవకు వచ్చాను, సీనియర్ని 70 సంవత్సరాలు. ఏమిటి ప్రభువా నన్ను చేసావు? ఉన్నావా అసలున్నా? ఎందుకు వచ్చిన తలకాయ వరకు? ఏమండి, ఉంటే తీరారా, ఉంటే పోరా, నాశనం అయిపో. ఇవి కాదు. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. ఆయన సజీవుడు. పరలోకాన్ని విడిచి మనల్ని ప్రేమించి పూరి గుడిసెలో ఉన్న, పాపములో ప్రొల్లాడుతూ ఉన్న, పశువు కంటే హీనంగా బ్రతుకుతూ ఉన్న, ఏమంటే పందుల దగ్గర పొట్టు తిని పరిస్థితుల్లో ఉన్న కుమారుడు వచ్చిన వెంటనే, మరి నువ్వు కంపు కొడుతున్నావురా, పందుల దగ్గర ఉండేవు, నీకు సెంటు కొట్టాలా, నీకు అది కొట్టాలి, ఇది కొట్టాలా, దొరగాడా సైతాన్ అని చెప్పన్నాను. కుమారుడు కనబడతానే ఏ విధంగా తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చాడో, ఆ విధంగా యేసయ్య ప్రేమ మన కొరకు ప్రాణమే ఇచ్చేసింది. మీ కొరకు, మీ రక్షణ కొరకు. అంతకుముందు వారి కానీ, లేకపోతే ఇప్పుడున్న మీకు సంబంధించిన కుటుంబస్తుల మనుషులు కానీ నిన్ను పాపములో నుంచి రక్షించుటకు ఏ మేనమామన్న రక్తం చిందించాడా? మేనత్తన్న రక్తం చిందించిందా? లేదు కదా. అందుకని యేసయ్య వాక్యం, యేసయ్య నామం నాకంత ప్రేమ. ధరలోని ప్రేమ కన్నా మిన్నైన ప్రేమ ఎవరు చూపలేనిది నా యేసు ప్రేమ. నాకు కొంచెం నేను పాడలేను, ఊరికనే పాట నాకు చూపిస్తుంది. ఎందుకంటే ఈ స్కేల్ మీకు తెలియదు కదా, మీరు చరణంకి వచ్చేటప్పుడు అందుకుంటారు. ఈ లోపల నేను ఎన్ని రాగాలు తీస్తా నాకు తెలియదు. ఒక రాగం అంటే ఉండదు, అది స్కేల్ మారిపోతుంది. మనం ప్రాక్టీస్ చేసి వచ్చింటే బాగుండేది. ఇప్పుడు దాకా పాడారు కదా, నాకు ఆశ్చర్యం. మరి బాబు వీళ్ళు ప్రాక్టీస్ లేకపోతే ఏం లేదు, చెడ్డ పాడుతున్నారు అబ్బా అనుకుంటా. నిజంగా వాళ్ళు పాటగానే ఉంటారు కదా. ఇంకోటి ఏం తెలుసా, వాళ్ళు ఎట్ట పాడినా సరే మీరు యమా కొడుతున్నారు. వా, మాస్టర్ గారికి మరి సెట్ అయిందండి సెట్టింగ్. ఇక్కడ వాళ్ళు ఏ స్కేల్లో పాడేస్తారు, వాళ్ళు ఏ టెంపోలో పాడేస్తారు,
వీళ్ళు అదరు కొడుతున్నాడు, వాళ్ళు ఇది చేస్తున్నారు. తర్వాత నా చేతికి మైకు వస్తే పాడగల్లా లేదని నాకు దడబడుతుంది. ధరలోని ప్రేమ కన్నా మిన్నైన ప్రేమ ఎవరు చూపలేనిది నా యేసు ప్రేమ. ప్రేమ నడక నడక ప్రేమ ప్రేమ కల్వరిలో చూపిన ప్రేమ నా యేసు ప్రేమ. ధరలోని ప్రేమ కన్నా మిన్నైన ప్రేమ ఎవరు చూపలేనిది నా యేసు ప్రేమ. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వాళ్ళకి బోధించాడు. దేవుని యొక్క చిత్తం, యేసు ప్రభు మరల రాబోతున్నాడు కనుక ఆయన వచ్చి మిమ్మల్ని ఆయనుండు చోటికి తీసుకుని వెళ్ళేలాగా మీరు సిద్ధపడాలి. ఒకటి బాప్తిస్మం, రెండవది పరిశుద్ధాత్మ నింపుదల, మూడవది వేరుపాటు, మూర్ఖులకు వీరికి వేరయ్యి జీవించే వేరుపాటు జీవితం. ఇది బోధించాడు. మరలా ఇంకోటి చెప్తున్నాడు చూడండి, 42వ వచనంలో 2వ అధ్యాయం అపోస్తుల కార్యంలోని అపోస్తుల సంఘ క్షేమం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనకి చెప్తున్నాడు. సంఘ క్షేమం, సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. ఆ సంఘములో నువ్వు ఉండాలి స్తంభముగా. ఏమిటి అటు ఇటు రంగులు రావటం మాదిరిగా తిరగకూడదు. ఆ సంఘములో స్థిరంగా ఉండాలి. ఉండి ఈ ఉపదేశముతో నీ వంటు కట్టబడాలి. చూడండి ఆ వాక్యంలో, మీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండండి. యేసు ప్రభు మనల్ని సంఘంలోనికి ఎందుకు పంపించాడు, అసలు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు అని చెప్పనంటే, నీవు నేను నశించిపోయే ఈ లోకముతో పాటు నశించిపోకూడదు, నాశనం అయిపోకూడదు. అలా నాశనం అయిపోకూడదని పాత నిబంధన గ్రంథంలో నుంచే ఆయన కొన్ని కుటుంబాల్ని రక్షించుకుంటూ వచ్చాడు. లోతు కుటుంబాన్ని సొదొమ గొమొర్రాలో నుంచి రక్షించుకున్నాడు. ఏమండి, అబ్రహాముని విగ్రహారాధనలో నుంచి రక్షించుకున్నాడు. నోవహు గారిని రక్షించుకొని రక్షణ ఓడలోనికి నడిపించాడు. లోకమంతా నాశనమైపోతున్నటువంటి ఆ రోజుల్లోనే ఆయన ఆలోచన మనకు తెలియపరిచాడు. అయితే ఇప్పుడు సంఘములోనికి చేర్చాడు. సంఘంలో పార్టీలు పెట్టుకోండి, సంఘంలో కొట్టుకోండి, నేను సంఘ పెద్దని, పెద్ద సుట్ట తాకుతా అని కాదు, నేను సీనియర్ అని కాదు. మనం యేసు ప్రభు రాకడికి పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి, క్రీస్తు పోలికల్లోనికి రావాలి. అందుకని ఎస్తేరును చూసినప్పుడు వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి పోలికలు, లోక సంబంధమైనటువంటి పోలికలు కనపడ్డాయి. ఓహో, ఇంకా ఎస్తేరులో కుల పిచ్చి ఉన్నట్టుంది, మత పిచ్చి ఉన్నట్టుంది, ఏంటి లోక సంబంధమైనటువంటి మేకప్లు ఉన్నట్టుంది. ఇవన్నీ పోకపోతే సింహాసనం మీద కూర్చోలేదు. అందుకని సేవకుల చేతులకు అప్పగిస్తే 12 నెలలు ఈ సంపూర్ణ ఉపదేశం, ఈ 12 అన్నటువంటి అపోస్తుల సంఖ్య, వాళ్ళ ఉపదేశం ఎస్తేరుకి వాళ్ళకి బోధించి, ఆ బోధతో వాళ్ళని పరిశుద్ధపరిచి ప్రభు రాకడికి సిద్ధపరిచి, ఆయన రాకడలో ఆయన ఎదుట నిలబెట్టుటకు రాజు పిలిచిన వెంటనే ఎస్తేర్ని నిలబెట్టాడు.
ఎస్తేర్ అన్నది రాజు దగ్గర నిలబెట్టేటప్పుడు బంగారం తగిలించుకోవచ్చు, ఎండి తగిలించు, నీకేం కావాలో అన్నీ మీరు తగిలించుకోవచ్చమ్మా అని చెప్పని సేవకులకి చెప్తే, దేవుని ఆత్మ చేత శుద్ధీకరించబడిన ఎస్తేరు అన్నటువంటి మాట ఏమిటో తెలుసా? నాకేమీ అక్కర్లేదండి, రాజు ఎదుట నిలబడి రాజు దయ నేను పొందుకోవాలి, రాజు ప్రక్కన కూర్చొని ఆ ధన్యత నేను పొందుకోవాలి. దాని కొరకు రాజు ఏ అలంకారం ఇష్టపడతాడో అది సేవకులకి తెలుసు. కనుక మీరు ఏ అలంకారంతో నన్ను అలంకరిస్తారో అలాగే నేను వెళ్ళి రాజు ఎదుట నిలబడతా. సేవకులు అలంకరించినటువంటి అలంకారం తప్ప ఈ ఎస్తేరు వేరొకటి కోరుకోలేదట. రాజు చూసిన వెంటనే ఎస్తేరు మీద దయ పుట్టిందట. వెంటనే రాణిగా ఆమెకు రాణి కిరీటాన్ని పెట్టి తన ప్రక్కన కూర్చుండి పెట్టుకున్నాడు. ఇది సంఘానికి సంబంధించిన వర్తమానం. మనం సంఘములో చేర్చబడింది ఎందుకు? ఎంతసేపు మేము బాగుండాలి, మేము ఆశీర్వదించబడాలి, మా పిల్లలు అది ఉండాలి ఇది ఉండాలి కాదు. అవన్నీ చాలా చిన్నవి. నువ్వు యేసు ప్రభుని నమ్మినావంటే చాలు. మొదట నీవు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకి అందులో నువ్వు నిలబడితే చాలు. నీకు ఏమేమి కావాలో నీ కుటుంబానికి, నీకు ప్రతిదీ ఆయన నీకు తండ్రి వలె అనుగ్రహిస్తాడు. ప్రతిదీ నీకు ఇవ్వబడతాది. నీకేం కావాలో నీ భర్త కంటే కూడా, నీ తండ్రి కంటే కూడా నువ్వు నమ్ముకున్నటువంటి యేసయ్యకి మాత్రమే తెలుసు. నీ హృదయంలో పుట్టిన వెంటనే ఆ సంగతి ఆయనకి తెలిసి దానిని నీకు అనుగ్రహిస్తాడు. ప్రతిదీ నీ అవసరము తీరుస్తాడు ఆయన. ఇంతకంటే మరి ఎవ్వరూ లేరు మనకు. నువ్వు రోగంతో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. కనుకనే నీ కొరకు పరమ వైద్యుడిగా దిగి వచ్చాడు. నువ్వు పాపములో బ్రతికి భ్రష్టుడుగా, భ్రష్టురాలుగా, పరలోకానికి దూరంగా నరకానికి నడిపించబడటం ఆయనకి ఇష్టం లేక పరలోకాన్ని విడిచి వచ్చి మనలాంటి శరీరం ధరించి ఆ శరీరంలో ఈ పాపాన్ని అనుభవించి శిలువలో రక్తమును చిందించి మన పాపమును పరిహరించినటువంటి వాడు, ఇంతగా నిన్ను ప్రేమించినటువంటి వాడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు మహిమతో రాబోతున్నప్పుడు నిన్ను విడిచిపెడతాడా? నువ్వెవరో నాకు తెలియదని చెప్పని అంటాడా? అలా అనిపించుకోకుండా మహావేంద్రముతో, అగ్నితో లయము కాబోతున్నటువంటి ఈ లోకముతో పాటు నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం నాశనం కాకుండా రక్షణను అనుగ్రహించి నేను తీసుకొని వచ్చి, ఇదిగో సంఘంలో ఉండు, ఇది దేవుని ఇల్లు, ఇది నా మందిరం, నీ కొరకు మేలులు దాచి ఉంచాను, నా మందిరములో నిన్ను ఆనందింపచేస్తాను, నా మందిరములో దాచి ఉంచిన మేలుల్లో నీకు కావలసిన స్వస్థత ఉంది, నీకు కావలసిన ఆశీర్వాదం ఉంది, గర్భ ఫలాలు ఉన్నాయి, అవి నా ద్వారానే బహుమానంగా నీకు ఇవ్వబడతాయి. నువ్వు సంఘం వెలుపల ఉండబాక, దేవుని మందిరం వెలుపల ఉంటే ఏ క్షణంలో ఈ భూమి సర్వనాశనం కాబోతూ ఉందో నీకు తెలియదు. దానితో పాటు నశించిపోకుండా దేవుని మందిరములో నువ్వు రక్షించబడు. కడవరి రక్షణ కొరకు ఎదురుచూడు. ఇదిగో నేను వచ్చి నేనుండు చోట మీరును ఉండునట్లుగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. చేతులు ఎత్తి చెప్పండి. అందరూ లేచి నిలబడండి.
ఎవరికి వాళ్ళే విన్న ఈ మాటల్ని బట్టి మీ తీర్మానం ఏమిటి? ఈ లోకంలోనే నేను ఉండిపోతాను, ఈ లోకంలో నేను నా కుటుంబం బ్రతికేదానికి నన్ను ఆశీర్వదించయ్యా అని అంటావా? దానికంటే ముందు నీ రక్షణ నాకు దయచేయ్యా, నీ రక్తములో నన్ను భద్రపరచయ్యా, ఆత్మ సంబంధమైనటువంటి నీ మందిరములో నన్ను ఒక స్తంభముగా నిలబెట్టయ్యా, నన్ను నీ వాక్యము చేత ఉదక స్నానం చేపించయ్యా, నీ వాక్యముతో నన్ను కడుగయ్యా, నీ రక్తం చేత నన్ను శుద్ధీకరించయ్యా, నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత నన్ను దహింపచేయి, నన్ను నీ పోలికలోనికి మార్చు ప్రభు. నీ రాకడలో నేను నిందారహితుడుగా నిందారహితురాలుగా నిలబడాలి ప్రభు. నా శరీరం నీ దేవాలయముగా మార్చుకో ప్రభు. నా ఆత్మ దీపం వెలిగించయ్యా. నా ప్రాణం ఏవి తిందుమా ఏవి త్రాగుదుమా అని కాకుండా, నా ప్రాణమా, నా అంతరంగములో ఉన్న సమస్తమా నా దేవునిని స్తుతించు. లోకములో ఉన్నవి నశించిపోతూ ఉంది. లోకముతో పాటు లోకాన్ని ప్రేమిస్తున్నటువంటి వారు నాశనానికి సిద్ధపడి దిగిపోతూ ఉన్నారు. వారి యొక్క డబ్బుని చూడబాక, వారి యొక్క సౌందర్యాన్ని చూడబాక, వారి దగ్గర ఉన్నటువంటి వెండిని బంగారాన్ని చూడబాక, పరలోక రాజ్యం నశించిపోనిది, నీ కొరకు సిద్ధపరచబడినది, పునాదులు కలిగిన పట్టణం, నూతన యెరూషలేం, అది నీ నివాసం. అక్కడికి నిన్ను తీసుకుని వెళ్ళి యుగ యుగాలు తరతరాలు యేసుతో నువ్వు జీవించేటట్లుగా ఆయన నిన్ను కూర్చున్నటువంటి ఒక ప్రణాళిక ఈ సభల చివరి రోజు సంపూర్ణముగా నీకు బోధించే. నీ హృదయంలో భద్రపరచు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని తలపోసుకో. పరలోక రాజ్యం కొరకు సిద్ధపడు. పరలోక రాజ్యంలో అడుగు పెట్టుటకు యేసు ప్రభు అంటున్నాడు నికోదేముతో, నికోదేము, నువ్వు ఒక సేవకుడివి, పాస్టర్వి, మత పెద్దవి, నీకు తెలియదా? నువ్వు క్రొత్తగా జన్మించాలి. నువ్వు క్రొత్తగా జన్మించాలి. నేనేదో అది ఇదని చెప్పుకుంటూ తిరుగుతున్నా. నువ్వు క్రొత్తగా జన్మించు. నీటి మూలముగా జన్మించు. ఆత్మ మూలముగా జన్మించు. నువ్వు నీటి మూలముగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తావు. నువ్వు ఆత్మ మూలముగా జన్మిస్తే పరలోక రాజ్యములో నువ్వు ప్రవేశిస్తావు. యేసుతో యుగ యుగాలు ఉంటావు. ఆలోచించు. నాశనమైపోయే లోకముతో పాటు నీ మంచి కుటుంబాన్ని నాశనం చేసుకుంటావు. దేవుడు నేను ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు. నీ గుండెల్లో ప్రాణాన్ని నిలబెట్టాడు. తన ప్రాణాన్ని నీకిచ్చి పాపములలో అతిక్రమాలలో చచ్చిన మనల్ని ఆయన బ్రతికించాడు. ఈరోజు సజీవురాలివి, సజీవుడివి. సజీవుడైన దేవుని ఆరాధిస్తున్న బిడ్డవును ఈ ధన్యతను పోగొట్టుకొని లోకములో కలిసిపోబాక, లోకస్తుల వలె నడిపించబడబాక. నువ్వు వేరుపరచబడిన వ్యక్తివి కావాలి. ఆత్మచేత నడిపించబడే వ్యక్తిగా నీవు నడిపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ అగ్నితో నిన్ను దహించి, ఆత్మాభిషేకముతో తైలముతో నిన్ను దహించి అభిషేకించి పరలోక రాజ్యమును అడుగుపెట్టి ఆ భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయం. చేతులెత్తి స్తుతిద్దాం. చేతులెత్తి స్తుతిద్దాం. అందరూ స్తోత్రాలు చెప్పండి.
ప్రైజ్ ది లార్డ్. అందరము కూడా కొద్ది నిమిషాల దేవునికి స్తోత్రం చెబుదాం, స్తోత్రం చెబుదాం, స్తోత్రం చెబుదాం. ఈ యొక్క సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను కూడా మన యొక్క హృదయములో భద్రం చేసుకుందాం. ప్రభువా, మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రము నాయనా. ఇదిగో తండ్రి, మీరు మా కొరకై స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు, మీకు స్తోత్రము నాయనా. మీరు మరలా నా కోసం రాబోతున్నారు.